ఆపదలో ఉన్నారంటే చాలు నేనున్నాను అంటూ ముందుకొచ్చే జనసేనాని పవన్ కళ్యాణ్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఒక బాలుడి కోరికను కేవలం గంట వ్యవధిలోనే తీర్చి తన కళ్లల్లో ఆనందాన్ని నింపారు. వరంగల్ జిల్లా హనుమకొండకు చెందిన 17 ఏళ్ల నిరంజన్ అనే బాలుడు ఒక అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. పవన్ కళ్యాణ్కు వీరాభిమాని అయిన ఆ చిన్నారి తనను ఎలాగైనా కలవాలంటూ సోషల్ మీడియాలో పెట్టిన వీడియోను చూసి జనసేనాని కరిగిపోయారు. బుధవారం ఉదయం నేరుగా హనుమకొండలోని నిరంజన్ నివాసానికి వెళ్లి ఆ బాలుణ్ణి ఆప్యాయంగా పలకరించి పరామర్శించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నిరంజన్ చూపుతున్న అసాధారణ మనోధైర్యాన్ని పవన్ ప్రశంసించారు. అయితే ఆ సమయంలో నిరంజన్ ఒక కుక్కపిల్ల బొమ్మను చూపిస్తూ, నాకు ఇలాంటి ఒరిజినల్ కుక్కపిల్ల కావాలి, ఆడుకోవడానికి ఒక ట్యాబ్ కావాలి అని తన చిన్న కోరికలను పవన్ కళ్యాణ్ ముందు వచ్చాడు. అమ్మకి ఇష్టం, అది అమ్మకి మెస్ ఇష్టం కదా. నువ్వు పని చేయండి, అన్ని కొడుకు ఇప్పుడు ఏది కుళ్ళింది నీకు చూడదు. అంతే సింహంలా ఉంటుంది అది, చిన్నపిల్ల, చిన్న కుక్క పిల్ల. చూస్తాను నాకు అంటే నేను తన దగ్గర 2-3 ఉన్నాయి, ఏదైనా నాకు అర్థం కాదు. ఎందుకంటే ఒకసారి చూసి చెప్తాను. ఇందో ఫోటో చూపించేది మీరు చెప్పండి కాదు, ఆ ఫోటో ఏది చూపిస్తే ఆయన పుస్తకాలు చెప్తా ఉండే. పూడలు అదే అన్నావా, నాకు అర్థం కాదు. పూడలు ఏమన్నా పంపించిన పెంచుకుంటా, చూద్దా అట్లేదా డాక్టర్ చదువుకురా కష్టం. అంతే, ఆ చిన్నారి మాటలకు వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి వెళ్లిన కేవలం గంట వ్యవధిలోనే ఒక బ్రాండెడ్ ట్యాబ్, అలాగే ఒక కుక్క పిల్లను నిరంజన్ ఇంటికి చేరేలా స్పెషల్ అరేంజ్మెంట్స్ చేశారు. అనుకోకుండా గంటలోనే తన ఇంటికొచ్చిన కుక్కపిల్లను చూసి నిరంజన్ ఆనందానికి అవధుల్లేవు. ఆ కుక్కపిల్లకు ఎంతో ప్రేమగా ర్యాక్స్ అని పేరు కూడా పెట్టుకున్నాడు. తన కోరికలు అంత వేగంగా నెరవేరడంతో నిరంజన్ ముఖంలో కనిపించిన ఆ ఆనందం, ఆ తల్లిదండ్రుల కళ్ళల్లో వచ్చిన నీళ్లు చూసి అక్కడున్న వారంతా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అంతేకాదు, కుక్కను పెంచుకోవడానికి ఇంటి ఓనర్స్ పర్మిషన్ కావాలంటూ నిరంజన్ తండ్రి చెప్పగా పవన్ కళ్యాణ్ స్వయంగా ఓనర్లను పిలిపించి మాట్లాడారు. అలాగే గతంలో హాస్పిటల్ క్యాంటీన్లో పనిచేసిన ఆ తల్లిదండ్రుల జీవనోపాధి కోసం ఒక సొంత క్యాంటీన్ పెట్టించాలని అక్కడి జనసేన నేతలకు సూచించారు. నిరంజన్ త్వరగా కోలుకోవాలని భద్రకాళి అమ్మవారిని, వెంకటేశ్వర స్వామిని ప్రార్థించారు. ఈ పర్యటనకు సహకరించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి, పోలీసు శాఖకు ఎక్స్ వేదికగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఒక చిన్నారి మొర ఆలకించి గంటలోనే కోరిక తీర్చిన పవన్ కళ్యాణ్ గారి మానవత్వానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. నిరంజన్ ఏంటి పడుతున్నారు? ఎవరు పంపించారు? నచ్చిందా? ఇష్టమే కదా ఇది? అడిగిన వెంటనే 1 అవర్లో పంపించింది కదా. వ్యాక్సిన్ చాలా జాగ్రత్తగా తీసుకుని మీ హెల్త్ కూడా జాగ్రత్తగా తీసుకోవాలి.